మూడు పార్టీల మధ్యలో తీవ్రంగా పోటీ. అంటే వాస్తవానికి ఏముచ్చిట కాముచ్చిట మనము గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడిని బట్టి చూస్తేనే మనకు అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాలు, చాలా పరిమితమైనటువంటి నియోజకవర్గాలలో తాను కూడా పోటీ పడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడెక్కడంటే మొదట ఆదిలాబాద్లో లేదు, భువనగిరిలో లేదు, చేవేళ్ళలో లేదు, హైదరాబాద్లో అయితే చేతులు ఎత్తేసారు, ఖమ్మంలో అసలు అవకాశమే లేదు, కరీంనగర్లో ఛాన్సే లేదు, ఇక మహబూబాద్లో పోటీ మూడు పార్టీల మధ్యలో లేదు, మహబూబ్నగర్లో లేదు, మల్కాజ్గిరిలో కూడా పోటీ లేదు. ఇక ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ఇచ్చే నియోజకవర్గాలలో మొదట మెడకు వస్తుంది. సరే, ఇక్కడ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీకి బలం లేకపోయినా కూడా కేసీఆర్ హరీష్ రావు సొంత ఇలాకా కాబట్టి ఇక ఈడ కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది మెదక్లో. సో మెదక్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి రఘునందన్ రావు పోటీ చేస్తూ ఉన్నాడు. సో ట్రయాంగిల్ పోర్ కనిపించిన ఫైట్ బిట్వీన్ అగైన్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే తీవ్రంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మూడు పార్టీల మధ్య కొంతలో కొంత పోటీ చేయడానికి పోటీలో బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి అవకాశం ఉన్నట్టు నియోజకవర్గం ఇది. ఇక తర్వాత ఇక సికింద్రాబాద్ రెండవది. సో సికింద్రాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దానం నాయందరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పద్మారావు గౌడ్, ఇక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ ఉండే అవకాశం ఉంటుందంటే గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా అన్ని సీట్లను ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే పరిస్థితి. సో అందుకని ఇక్కడ కొంత బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి కొంత గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచినటువంటి దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరుకోవడం, కాంగ్రెస్ పార్టీ గూటి నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తుండడం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మళ్ళొక్కసారి డోకా జరిగే అవకాశం ఉంది. పద్మారావు గారు బలమైనటువంటి వ్యక్తి, అనుమానం లేదు, బీసీ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఎదిగాడు. సో ఎంతో కొంత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ఇవ్వడానికి అవకాశం ఈ రెండు నియోజకవర్గాల్లో ఉంది. ఇక ఇది కాకుండా ఇంకొక నియోజకవర్గంలో కొద్దిగా పోటీ ఇచ్చే అవకాశం ఉన్నటువంటిది ఇక జహీరాబాద్. సో జహీరాబాద్లో కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీబీ పార్టీని నిలబెట్టి గెలిచింది. ఇక జహీరాబాద్లో సరే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం లేకపోయినా కూడా పోటీలో ఉందనడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. సో ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీతో పోటీ పడతా ఉన్నాయి.